ఇక హమ్మయ్య అమరావతి రైతుల పూజలు ఫలించబోతున్నాయి. రైతులకు ఇచ్చే ప్లాట్ల విషయంలో న్యాయపరంగా ఉన్న అడ్డంకులు తొలగబోతున్నాయి. 6 నెలల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని సర్కార్ హామీ ఇచ్చింది. మరోవైపు ఏపీకి అమరావతి ఏకైక శాశ్వత రాజధానిగా ప్రకటించే ప్రక్రియ కొనసాగుతోంది. పార్లమెంట్ సమావేశంలో ఈ బిల్ పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ భేటీ అయింది. రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది. ప్లాట్ల కేటాయింపుపై సమావేశంలో చర్చించింది. వీలైనంత త్వరగా తమ సమస్యలకు పరిష్కారం చూపాలని త్రిసభ్య కమిటీని కోరారు రైతులు. ప్రభుత్వాలు మారినా రైతులకు ఇబ్బంది రావద్దంటే అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించాలని డిమాండ్ చేశారు రైతులు. పార్లమెంట్ లో చట్టం చేయాలండి. అమరావతి రాజధానిగా ఏకైక రాజధానిగా అనేది డినోట్ చేయాలండి. పోతే 3 రాజధానులు అనేది కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందండి. అది తేలాలండి. ఆర్ఫై జోన్ ఒకటి ఉందండి. ఆర్ఫై జోన్ అనేది ఆ పేదలకు ఇచ్చే భూములు స్థానికంగా ఇస్తామన్నారు. వాళ్ళు స్థానికంగా ఇవ్వాలండి. తమకు బ్యాంకులు రుణాలిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటున్నారు రైతులు. అధికారుల్లో సమన్వయ లోపం అండి. ఇప్పుడు మొన్న అడిషనల్ కమిషనర్ గారు ప్రవీణ్ చంద్ర గారు ఉన్నారండి. ఇప్పుడు ఆయన మారాడు. మళ్ళీ ఇప్పుడు భార్గవ్ గారు వచ్చారు. మళ్ళీ ఆయనకి అన్ని తెలుసుకునేదానికి టైం పడుతుంది. 34,900 ఎకరాల్లో 34,700 ఎకరాలకు ఏ ఇబ్బందులు లేవంది త్రిసభ్య కమిటీ. జరీబు భూముల్లో 200 ఎకరాలు మాత్రమే సమస్య ఉందని తెలిపింది. జరీబు భూములకు 30 రోజుల్లో పరిష్కారం చూపుతామంది. గ్రామ కంఠాలపై అడిషనల్ కమిషనర్ రిపోర్ట్ ఇస్తారని ప్రకటించింది. అసైన్డ్ ల్యాండ్స్ సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపుతామంది త్రిసభ్య కమిటీ. 6 నెలల్లో అమరావతి రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు మంత్రి నారాయణ. ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. అపోహలు నమ్మొద్దని రైతులకు సూచించారు. అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 6 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం. కొన్ని కోర్టు కేసులు ఉంటాం, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 719 ఎకరాలకు ఇంకా ఇవ్వాలి. అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు. దానికి ఐ థింక్ 27వ తేదీకి టైం అయిపోతుంది. ఇది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి. అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ 719 ఎకరాల్లో 320 ఎకరాలు పూర్తయిపోతుంది. ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ 1 by 1 చేస్తున్నాం. కేటాయించిన ప్లాట్లను మార్చాలని కొందరు రైతులు కోరడం వల్ల కూడా ఈ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతుందన్నారు మంత్రి నారాయణ. సమస్యలన్నీ కొద్దిగా జటిలమైన సమస్యలు, అంటే లీగల్గా కోర్టు ఇష్యూస్ లేదు. ఇప్పుడు ప్లాట్లు లాటరీస్ అలాట్ చేసాము. నాకు ప్రతి ఒక్కరు ఏంటంటే వాస్తు ప్రకారం నా ప్లాట్ సూట్ కాదు, నాకు మార్చమంటున్నారు. అలా మార్చుకుంటా పోతే అసలు కుదరదు. అదేవిధంగా ల్యాండ్ ప్లాట్లు అలాట్ చేసినప్పుడు కొందరికి ల్యాండ్ అక్విజిషన్ దాంట్లో వచ్చిన మాట వాస్తవమే. వాళ్ళకి ప్లాట్లు మారుస్తామని చెప్తున్నాం. కొందరు వచ్చే ప్లాట్ మార్చొచ్చు సార్, ఇదే ప్లాట్ ఉంచండి, వాస్తు ప్రకారం బాగుంది మాకు, వాళ్ళు ఎప్పుడైతే ల్యాండ్ అక్విజిషన్ చేస్తారో అప్పుడు ఏమంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశం ఉందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. లా డిపార్ట్మెంట్ తోటి వర్క్ చేస్తున్నాం, ఫైల్ మూవ్ చేస్తున్నాం. చూడాలి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు వస్తే పెట్టించాలనేది మా ఉద్దేశం. క్యాపిటల్ అమరావతి అనేది పర్మనెంట్ పార్లమెంట్ సాక్షిగా ప్రవేశపెడితే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది అనేది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారితో మాట్లాడారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. హోమ్ అఫైర్స్లో ఫైల్ మూవ్ అవుతుంది, లీగల్ క్లియరెన్స్ అయిపోయింది. ఈసారి వస్తుందని అనుకుంటున్నాం. ఈ యొక్క పార్లమెంట్ సమావేశాల్లో దాన్ని వచ్చేదిగా చేయడం జరుగుతుంది. అమరావతి రైతుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు రాజధాని పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తామంటోంది ప్రభుత్వం.